అందరికీ నమస్కారం. అన్వితాస్ కుక్ హౌస్ కి స్వాగతం. ఈ రోజు మన స్పెషల్ చాక్లెట్ బనానా మిల్క్ షేక్. ఈ షేక్ ని ఎలాంటి కన్సిస్టెన్సీలో చేసుకుంటే బాగుంటుంది, ఆ కన్సిస్టెన్సీ ఎలా తెచ్చుకోవాలో కంప్లీట్ టిప్స్ అండ్ ట్రిక్స్ తో ఈ వీడియోలో చూద్దాం. మనం ఈ మిల్క్ షేక్ లో ఎలాంటి ఎక్స్ట్రా యాడెడ్ షుగర్ లేకుండా ప్రిపేర్ చేసుకుంటున్నాం. న్యాచురల్ గా ఏ షుగర్స్ అయితే ఉంటాయో అవి మాత్రమే ఉంటాయి. మనం ఎలాంటి షుగర్ మనం ఈ మిల్క్ షేక్ లో యాడ్ చేయట్లేదు. అండ్ ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా ఏంటో చూద్దాం. 1 కప్పు పాలు, 1 బాగా పండిన అరటిపండు పీసెస్ చేసి పెట్టుకున్నాము, అండ్ ఇంకా 10 బాదం పప్పులు నానబెట్టి పెట్టుకున్నవి, కొంచెం మన టేస్ట్కి సరిపడినందుకు తేనె, కొంచెం చాక్లెట్ పీసెస్. జ్యూసర్లో మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి కావాల్సిన క్వాంటిటీస్లో యాడ్ చేసుకొని బాగా బ్లెండ్ అయ్యే వరకు బ్లెండ్ చేసుకోవాలి. మనం ఇలా బ్లెండ్ చేసుకున్న మిక్చర్ని ఒక బౌల్లో తీసుకొని సెపరేట్గా రిఫ్రిజిరేట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ కోసం మనం చిల్డ్ మిల్క్ కూడా యూస్ చేయొచ్చు, కానీ ఎలాగో మనం మిక్చర్ అంతా ఒకసారి రిఫ్రిజిరేట్ చేస్తాం కాబట్టి నేను చిల్డ్ మిల్క్ యూస్ చేయలేదు. ఇలా మనం తీసుకున్న మిక్చర్ అంతా కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చి హాఫ్ అయినా అట్లీస్ట్ ఐస్లా ఫామ్ అయ్యే వరకు మనం ఉంచుకొని తర్వాత తీసి దీన్ని మళ్ళీ ఒకసారి జ్యూసర్లో వేసి బ్లెండ్ చేసుకోవాలి. ఇలా రిఫ్రిజిరేట్ చేసుకొని మళ్ళీ బ్లెండ్ చేసుకోవడం వల్ల కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చి ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది మనం ప్రిపేర్ చేసుకున్న మిల్క్ షేక్కి. ఇలా బ్లెండ్ చేసుకున్నాక సర్వింగ్ గ్లాస్లో తీసుకొని సర్వ్ చేసుకొని ఐస్ క్రీమ్ ఉంటే ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే గ్రేట్ చేసిన చాక్లెట్ పీసెస్ అండ్ కొంచెం బాదం ముక్కలు వేసుకున్నాను సర్వింగ్ కోసం. అంతే, సింపుల్గా ఈజీగా చాక్లెట్ బనానా మిల్క్ షేక్ రెడీ టు సర్వ్. ఇంపార్టెంట్ టిప్స్ ఏంటంటే మనం ఈ రెసిపీలో యూస్ చేసుకునే చాక్లెట్ వేఫర్ ఉన్న చాక్లెట్ కాకుండా మిల్క్ చాక్లెట్ అయితేనే రెసిపీకి బాగుంటుంది. అలాగే ఆల్మండ్స్ కూడా కంపల్సరీ ఓవర్ నైట్ సోక్ చేసుకొని మనం వాడాలి. నైట్ అంతా వాటర్లో నానబెట్టుకొని వాడాలి. ఇలాంటి టిప్స్ అన్ని ఫాలో అయ్యి ఈసారి చల్లటి బనానా చాక్లెట్ మిల్క్ షేక్ రెడీ చేసుకోండి. అన్వితాస్ కుక్ హౌస్కి సబ్స్క్రైబ్ అవ్వండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తేనే నేను నెక్స్ట్ పెట్టే రెసిపీ నోటిఫికేషన్స్ మీరు చూడొచ్చు. అంటిల్ దెన్ బాయ్ అండ్ నమస్తే.